నమస్తే సార్, మీ పేరు? మా పేరు సూర్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఒడిశాలో రాయగడ జిల్లా నుంచి వచ్చాము. మా ట్రైబల్ డొంగర ట్రైబల్ వీళ్ళు న్యూమగిరి హిల్స్లో వచ్చారు. న్యూమగిరి హిల్స్లో వచ్చారు. నేచురల్ ట్రైబల్ వీళ్ళు. ఆ కొండ మీద వీళ్ళు పనిచేస్తారు, కొండ మీద ఉంటారు. ఆ నేచురల్ ట్రైబల్ ఇక్కడ మా హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చారు చూడడానికి. హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్ అవుతుంది చూడలేదు, ఫస్ట్ టైం చూసాం ఇక్కడ. వాళ్ళు ఢిల్లీ భువనేశ్వరం తిరుగుతున్నారు కానీ ఇలాగా ఈ ప్రోగ్రామ్ చూడలేదు, ఫస్ట్ టైం వచ్చి చూడడానికి వచ్చారు. సో లోకమంతన్ ఈ సాంస్కృతిక ఉత్సవంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఎలా ఉంది ఫీలింగ్? ఇలా మంచిగా ఉంది, బాగుంది. అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కల్చర్స్ అవన్నీ అందరికీ తెలియజేస్తున్నారు కదా, సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూత్కి? లేదు అది కాదు, మా ఒడిశాలో 64 ట్రైబల్స్లు ఉన్నారు. వేరే వేరే మా ట్రైబల్స్లు ఉన్నారు, వేరే వేరే మాటలు, వేరే వేరే లాంగ్వేజ్లు ఉన్నారు. అలాగే మా హైదరాబాద్లో, ఆంధ్ర, తెలంగాణలో అలాగే ట్రైబల్స్ మనం చూడలేదు. ఇక్కడ నేచురల్ ట్రైబల్స్లో అలాగే నేచురల్ ట్రైబల్స్ చూస్తే ఈ ట్రైబల్స్ కూడా హ్యాపీ అవుతారు. వీళ్ళు అంతా వచ్చారు, డెకరేషన్ ట్రైబల్స్లో వచ్చారు. మన ఆ ఊరికి వెళ్తే అలాగే నేచురల్గా ఉంటారు వీళ్ళు. నో డెకరేషన్ ట్రైబల్స్ వీళ్ళు, నేచురల్ ట్రైబల్స్. సో మీ యొక్క కల్చర్ ఏంటి సార్ ఇది అసలు? వీళ్ళంటే డొంగురియా కొంత ట్రైబల్స్ కల్చర్. వీళ్ళు కొండ మీదనే వాళ్ళ పని, కొండ మీద పని చేసుకొని రాత్రి యంగ్ బాయ్ యంగ్ గర్ల్స్ డ్యాన్స్ చేస్తారు. మన ఒళ్ళు నొప్పి అంతా వదిలిపోతుంది. స్ట్రెస్ రిలీఫ్ చెప్పాలి అంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. ప్రెస్ రిలీఫ్ అవుతారు. కొండ మీద అంటే టీవీ లేదు, కరెంట్ లేదు కదా. ఇక్కడ టీవీ కరెంట్ సినిమాలకు మీరు ఇక్కడ ఫ్రీగా అయిపోతున్నారు. వాళ్ళు ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళు ఫ్రెష్గా అయిపోతారు. రోజు ఉంటుందా ఇది? రోజు కాదు, ఇది పూర్ణిమ లేకపోతే లీజర్ టైంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు. ఓకే. जी नमस्ते, आपका नाम? सुनील कुमार। सुनील कुमार जी, किधर से आए आप? हम छत्तीसगढ़ से हैं। छत्तीसगढ़ से। आप कौन सा कम्युनिटी से? हम लोग संस्कृति भारती वाले। संस्कृति भारती, ओके। आपका ये कल्चर क्या है, मतलब ये सब जो रखे? छत्तीसगढ़ का कल्चर है, जितना वाद्य यंत्र है ना छत्तीसगढ़ का वही है। अच्छा, ओके। मतलब आप ये इनका जो इम्पोर्टेंस होता है, आप कुछ बता सकते हैं आपके कल्चर के बारे में 1-2 मिनट के लिए? वैसे तो ये छत्तीसगढ़ का कल्चर है, इसको भैया ज़्यादातर भैया ही जानते हैं, वही ऊपर गए तो वो वही अच्छा, बताएंगे। ठीक है। बचपन में ना हम ये सब मूवीज में देखते थे, ये पुराने काल के हैं। बहुत अच्छा है एग्जीबिशन, थैंक यू सो मच। సో చూస్తున్నారు కదండి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళ యొక్క ట్రైబ్ కమ్యూనిటీస్ గురించి, వాళ్ళ కల్చర్స్ గురించి చాలామంది మనతో మాట్లాడుతున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మొత్తం స్టేజ్ నిండా కూడా మొత్తం అని ఫొటోస్ పెట్టారు అండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దే ఆర్ ఫ్రమ్ ఒడిషా, నాగాల్యాండ్, ఛత్తీస్గఢ్, ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. మొత్తం మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి అనేది మనందరికీ తెలియజేయడం కోసం. నాగాల్యాండ్, ఛత్తీస్గఢ్, చాలా ఉన్నాయి, మొత్తం అంతా ఉన్నాయి, చూడు ఒకసారి. ఓకే, ఇందులో మన అరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ట్రైబ్ది కూడా ఉంది, తెలంగాణ లంబాడా ట్రైబ్ ఉంది. దే ఆర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఒడిషా. ఒడిషాలో ట్రైబ్ ఎక్కువ ఉందనుకుంటా మొత్తం. లడక్, ఓకే, లడక్ ట్రైబ్, ఛత్తీస్గఢ్. మేడారం జాతర తెలంగాణ, గోండ్ ట్రైబ్ తెలంగాణ. సో మన తెలంగాణ వాళ్ళవి కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. చాలా
జార్ఖండ్ ట్రైబ్, ముందా ట్రైబ్. కర్సాద్ ఫెస్టివల్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు జగన్మోహన్. మొత్తం తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి గోసేవ సంబంధించిన పనిలో ఉంటాం. ఓకే. తెలంగాణ మొత్తం ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, గోశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతాం. దానికి సంబంధించినటువంటి ఆవుతో తయారైన కొన్ని మందులు, ఆవు నెయ్యి ఇలాంటి వాటితో తయారైన కొన్ని మందులు, అట్లనే దానికి సంబంధించిన పుస్తకాలు అవి ఇప్పుడు కౌంటర్లో పెట్టాం. ఓకే. ఒకటి వచ్చిన వాళ్ళందరికీ మన ఆవుల గురించి తెలవాలి. అవును. ఇప్పుడు ఇక్కడ గోసేవ విభాగం తెలంగాణ అని అది చూపించండి ఫోటోలో మాస్టర్. అక్కడ ఫోటోలు ఉన్నాయి. ఈ పక్క ఫోటోలన్నీ మన ఆవులు, ఓకే. ఈ పక్క పైవి మనవి, ఇంటూ కొట్టనివి హైబ్రిడ్ పందితో తయారైనవి. పందితో ఎందుకంటే ఆవు ఒకటే దూడలు పెడుతుంది, పంది 10-15 పిల్లలు పెడుతుంది. కానీ 10-15 పిల్లలకి పాలిచ్చే గుణం దానికి ఉంది కాబట్టి దాని జీన్ తీసి ఆవుకి ఇచ్చారు ఫారిన్ కంట్రీస్లో. అప్పుడు ఈ మూపురం లేని ఆవులు పుట్టాయి. అట్లా 3 జంతువులు, ఒకటి పంది, ఇంకొక 2, ఒక్కొక్కటి ఇంకోటి. కాబట్టి ఆ మూడిట్లోంచి వచ్చినవి ఈ హైబ్రిడ్. ఈ పాలని ప్రపంచంలో A1 పాలు అంటారు, వాళ్ళు పేరు పెట్టారు కాబట్టి. మన పాలనేమో A2 పాలు అంటారు. A1 పాలు అంటేనేమో క్యాన్సరస్ మిల్క్, క్యాన్సర్ వస్తుంది. అట్లనే A1 పాలు కనుక తాగితే రోజు వాటికి బీపీ, షుగరు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళకు వచ్చేస్తుంది. అనేక రోగాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కొన్ని బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో పాల ప్యాకెట్లు అవన్నీ నేను చెప్పను. మన దేశీయ ఆవుల పాలు ఇప్పుడు స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అయినాం. ఒకళ్ళిద్దరు చెప్పారు మా ఊళ్ళో ఉన్నాయి, మా అమ్మమ్మ తాతయ్య ఉంటారన్నారు. వాళ్ళెవ్వరూ హాస్పిటల్కి పోరు. 2 రోజుల కిందట ఒక ఆయన కలిసా, 52 సంవత్సరాల నుంచి నో మెడిసిన్, నో ఇంజెక్షన్, నో టాబ్లెట్, నో డాక్టర్. కరోనా కూడా రాలే వాళ్ళ ఇంటికి. ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయి. ఇది మా ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఆవులున్న వాడి దగ్గర పోయినా అట్లా ఆవులున్న వాళ్ళ ఇంటికి పోతాం. అమ్మ ఆవున్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏ లక్ష్మీదేవి ఉంది అని అడుగుతాం. వాళ్ళ ఇంటికి పోతే కనిపిస్తాయి. అట్లా నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ రోగము రావట్లేదంటే ఆరోగ్య లక్ష్మి ఉంది. వ్యవసాయదారులు అయితే మంచిగా పంటలు పండుతాయి. అట్లనే ధనలక్ష్మి, పిల్లలందరూ మంచిగా చదువుకుంటూ మంచిగా ఉంటారు. సౌభాగ్యలక్ష్మి, వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. విజయలక్ష్మి, ఇట్లా 4-5 లక్ష్ములు ఇమీడియట్గా మనకు కనిపిస్తాయి వాళ్ళ ఇంట్లో. అట్లా మేము ఆవులున్న వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడుతూ ఉంటాం. అట్లానే ఇప్పుడు ఆవు నుంచి తయారైన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఇది ఆవు నెయ్యితో తయారైంది మాస్టరు. ఇది ఆవు నెయ్యితో తయారైంది. గో ఆధార్ బ్రాండ్ తోటి ఇవి తయారు చేస్తాం. ఇది దివ్యధార అని దీని పేరు. బయట దొరికే దివ్యధార కాదు. ఈ దివ్యధార ఏ నొప్పి అయినా ఇప్పుడు రాస్తే 5 నిమిషాల్లో రిలీఫ్ రావాలి. సుమారు 50% రిలీఫ్ రావాలి. మీకు ఏమైనా నొప్పులు ఉంటే చెప్పండి, ఇప్పుడు రాద్దాం, తగ్గిందా లేదా చూద్దాం. ఓకే. అంటే ఇప్పుడు మొత్తం నడిచిన తర్వాత వస్తాయేమో కొంచెం కాళ్ళు నొప్పులు, నేను అప్పుడు లాస్ట్లో మళ్ళీ ఇక్కడికి వస్తాను. నడిస్తే కాళ్ళు నొప్పి కాదు, ఏ నొప్పి అయినా తగ్గుతుంది. ఇప్పుడు అట్లా పిల్లలకు చూపించాం. అట్లనే ఇది ఇంకొక మెడిసిన్ అమృతధార అంటాం. ఈ అమృతధార 2 మాత్రలు చప్పరిస్తే దాని ఎఫెక్ట్ ఎంత అంటే 5 నిమిషాల్లో తలకాయ నొప్పి, దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్, బ్రీతింగ్ ప్రాబ్లం, ఫీవరిష్నెస్, చికాగా ఉంటే, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ డిజార్డర్స్, ఇండైజెషను, వీటన్నిటికీ 5 నిమిషాల్లో రిలీఫ్ ఇస్తుంది. ఎంత పర్సంటేజ్ అంటే వాళ్ళకున్న దాన్ని బట్టి చెప్తుంది. అట్లనే ఇది పంచగవ్య ఘృతము అంటాం. ఇవన్నీ గోఆధార్ బ్రాండ్ తోటే ఉంటాయి. ఈ పంచగవ్య ఘృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి,
గోమూత్రం, గోమయ రసం, ఈ 5 కలిపి మళ్ళీ ఆవు నెయ్యిగా తయారు చేయాలి. ఇది 2 చుక్కలు రోజు రాత్రిపూట ముక్కులో వేసుకుంటే, ఈ ముక్కులో 2 చుక్కలు, ఆ ముక్కులో 2 చుక్కలు, పెరాలసిస్ దగ్గర నుంచి మైగ్రేన్ లాంటి విపరీతంగా బాధ పెట్టే నొప్పులు, సైనస్ ప్రాబ్లం, ఇలాంటివి కూడా ఇది ఇన్స్టంట్ కాదు. ఈ మిగతా 2 ఇన్స్టంట్, ఇది టైం పడుతుంది. పెరాలసిస్ తగ్గిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అట్లనే ఇది ఇన్హేలర్. దీన్ని 1 సంవత్సరం అయినా కూడా మోద్దీసి పెట్టకూడదు. తిరుపతి లడ్డూలో పచ్చకర్పూరం వేస్తారు. కనీసం ఒరిజినల్ అయితే కిలో 1800 2000 ఉంటుంది. అట్లా పచ్చకర్పూరం, వాంపువ్వు, పుదీనా పువ్వు, లవంగ తైలం ఇలాంటి వాటన్నిటితో తయారు చేస్తారు. ఇది ఇట్లా వాసన చూస్తే ఇమీడియట్గా బ్రీతింగ్ క్లియర్ అయిపోతుంది. ఇవి ఇక్కడ పెట్టాము. అట్లే బయట వైరల్ అవుతున్నాయి. పాలిచ్చే ఆవు పేడ మీద కాళ్ళు పెట్టి ఎన్ని గంటలు కూర్చోగలిగితే టోటల్గా రోజు మొత్తంలో వాళ్ళకి షుగర్ తగ్గిందని ఇప్పటికి 2-3 రిపోర్ట్స్ వచ్చాయి. మిగతాలను అడుగుతున్నాం, చేసి చెప్పమంటున్నాం. కాబట్టి మన ఇంట్లో ఆవు ఉంటే దాని ఎఫెక్టు ఇవాళ ఆవు తెచ్చి పెట్టుకుంటే 3-4 నెలల తర్వాత నాకు రిపోర్ట్ చెప్పమంటాను నేను. కాబట్టి ఇంట్లో ఆరోగ్యం ఎట్లుంది, మిగతా ఎట్లున్నాయి అని. అట్లా ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే 3 సార్లు 5 సార్లు తిరిగితే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆరా అంటాం. ఈ ఆరా 5 రెట్లు పెరుగుతుంది. ఆవుకి 19 మీటర్ల నుంచి 20 మీటర్లు అట్లా ఉంటుంది. మనం అందరం దాని చుట్టూ తిరిగితే దానికి 5 రెట్లు పెరిగి 123 మీటర్లు పెరిగింది. మనకి 2 అడుగులు ఉంటే దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే, 5 సార్లు ప్రదక్షిణం చేస్తే అది 2 అడుగుల నుంచి 15-16 అడుగులు పెరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా చూపిస్తాము. ఇప్పుడు చంద్రశేఖర్ శాస్త్రి గారిని వారి దగ్గర మిషన్ ఉన్నది, వారు వస్తారు. మీరు ఎవరైనా ఇప్పుడు చెక్ చేస్తే కూడా నాకు అభ్యంతరం లేదు. చేద్దాం. దానికన్నా ముందు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఎంతో మంది ఆవుల్ని చంపేస్తున్నారు, నాన్ వెజ్ లాగా యూజ్ చేస్తున్నారు. మనం చెప్పలేము కూడా ఇప్పుడు అవన్నీ. మరి ఇలాంటి వాటి యొక్క రక్షణ కోసం మీరు మీ సంఘం ఏం చేయబోతున్నారు? నేను మొన్ననే ఒక గ్రామంలో ములుగు దగ్గర ఇంటీరియర్ పోతే అక్కడ ఒక గ్రామం ఉంది, పాలంపేట, రామప్ప గుడి వాళ్ళ వరల్డ్ ఫేమస్. దాని పక్కన పాలంపేట అనే గ్రామం ఉంది. అక్కడ పెద్దవాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాం. వాళ్ళందరికీ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఆవును ఎందుకు పెంచుకోవాలి? పాల కోసం అనుకుంటారు అందరూ. ఆవులు ఎందుకు పెంచుకోవాలంటే వ్యవసాయంలో పొలం దున్నుకోవడానికి అంటారు. అరే నాకు ఆవు పాలు, ప్యాకెట్ పాలు దొరుకుతాయి, దున్నటానికి ట్రాక్టర్లు వచ్చాయి, మరి ఇంట్లో ఆవు ఎందుకు? ఒక జడ్జి గారు చెప్పాడు, పేపర్లో వచ్చింది అది, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ ఆవు ఆన్సర్ చెప్తుంది అన్నాడు. అట్లనే ఇంకొక ఆయన చెప్పాడు. కాబట్టి ఇట్లా మనకి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని, పర్యావరణ సమస్య, తర్వాత ఇవాళ ఉంటే సైక్లోన్స్, ఇలాంటివన్నీ కూడా ఆవు ఆన్సర్ చెప్తుంది. ఆవు ఇంట్లో ఉంటే చాలు, గ్రహిస్తుంది ముందు వచ్చే ప్రమాదాలే కాకుండా ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో వచ్చేటువంటి అనారోగ్యాన్ని 10-15 రోజుల ముందు కనిపెడుతుంది. అది పోయి దాని మూలికలు తినొస్తుంది. కాబట్టి ఇంట్లో కట్టేసి పెడితే కాదు, బయటికి పోయి తిరిగి రావాలి. ఒక 5-6 గంటలు ఎండలో ఉండాలి, తిరగాలి. అప్పుడు దాని పాలు కనుక తాగితే వాళ్ళ ఇంట్లో ఎవరికి రోగాలు రావు. మూత్రం 150 రోగాలు తగ్గిస్తుంది. ఆవు నెయ్యి ఒరిజినల్ 150 రోగాలు తగ్గిస్తుంది. ఇప్పుడు మీకు ఒక 5 నిమిషాల్లో మీకు ఆరా మిషన్ తోటి ఒకసారి చెక్ చేద్దాం. సో నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాజారెడ్డి. నేను సిద్ధార్థ యోగ విద్యాలయం వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, రిటర్న్ టు నేచర్ అని నేమ్ మాత్రం చాలా చక్కగా ఉందండి. అండ్ లోపలికి రాగానే కూడా ఒక ప్లెజెంట్ వైబ్ వస్తుంది. అంటే చిన్నతనం నుంచి మేము చూడని మొక్కలు కూడా ఇక్కడ చూస్తున్నాము. అసలు ఏంటి మోటో, స్టాల్ యొక్క మోటో ఏంటి? థ్యాంక్ యూ మేడం. మా డాక్టర్ గారు డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారు 25 సంవత్సరాలుగా సిద్ధార్థ యోగా విద్యాలయం పేరుతో చాలా సేవలు అందిస్తున్నారు. దీని ముఖ్యమైన విషయం మోటో ఏంటంటే, ప్రకృతి జీవన విధానాన్ని అలవరచడం. అంటే డాక్టర్ అవసరం రాకుండా, వైద్యం అవసరం రాకుండా, ఆసుపత్రి మందే లేకుండా మన ఇంట్లోనే ఉంటూ మన ఆహార విహార విధానాల్ని మార్చుకొని మనం ఆరోగ్యంగా ఉండడం ఎట్లాగో వాళ్ళు అలవరుస్తున్నారు. ఈ ఆచరణలో మేము చాలా లబ్ధి పొందాము. ఆ పొందిన లబ్ధిని మళ్ళీ అందరికీ సమాజానికి అందించాలనే ఒక ఉద్దేశంతో దీనికి వాలంటీర్గా వర్క్ చేస్తున్నాము. ఆ ఉద్దేశంగా ఈ క్యాప్షన్లో
మేము ఇంప్లిమెంట్ చేస్తున్న వాటన్నిటిని చూపించాలని ఇక్కడికి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ సార్. సో మనం పొందాము లాభం అనేది కాకుండా నలుగురికి మీరు పంచుతున్నారు. దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు పిల్లలకి కూడా చెప్తున్నారు ఇక్కడ. సో స్వీట్ ఆఫ్ యూ సార్. లైక్ ఇంకా అంటే ఈ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవం ఏదైతే ఉందో దీంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దీని ద్వారా మీరు ఈ రోజుల్లో యూత్కి కానీ ఈ జనరేషన్ వాళ్ళకి కానీ అంటే చెట్ల యొక్క ఇంపార్టెన్స్ నరికేస్తున్నారు, రోడ్లు పెంచుతున్నాము అని చెప్పి అది ఇది చాలా కొన్ని సిల్లీ రీజన్స్కి కూడా చెట్లు అనేవి కొట్టేస్తున్నారు. సో వీటి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చిన్న లాజిక్ ఇన్ఫర్మేషన్ అండి. మనము ఈ చెట్లు, ఈ క్రిమి కీటకాలు, ఈ ఏకకణ జీవులు, బహుకణ జీవులు, తర్వాత క్షీరదాలు, రకరకాల జీవులు అన్నీ పుట్టిన తర్వాతనే చివరి దశలో మనం మనిషిగా ఇప్పుడు పుట్టాము. అంటే మన పుట్టుకకు ఆధారం అవన్నీ ఉన్నాయి, కానీ మన కోసమే అవి ఉన్నట్టుగా కాకుండా వాటి వల్లనే మనం జీవిస్తున్నాం అనే ఆంతర్యాన్ని గ్రహిస్తే అవి ఉంటేనే మన మనుగడ ఉంటుంది. ఎప్పుడైతే అవి అంతరించిపోతాయో వాటికన్నా ముందు మనం కూడా అంతరించిపోతాం. అది గ్రహించి వాటిని కాపాడుకుంటూ జీవ వైవిధ్యతను పాటిస్తూ వాటి జీవనాన్ని, వాటి గతుల్ని, వాటి స్థితిగతులన్నింటినీ సంరక్షించుకుంటూ కాపాడుకుంటేనే మానవ జాతి నిలబడుతుందని మా ఉద్దేశం. అదే డాక్టర్ గారు చెప్తున్నారు, వారి ఉద్దేశాన్ని మేము ప్రచారం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఏంటంటే ఇప్పుడు ఇలా ఇది వాటర్ స్ప్రింకిల్ చేయడానికి ఏంటి ఎక్కువ అంటే షేడ్లో ఉన్నాయి కదా మేడం, అందుకని ఎక్కువ వాటర్ ఇట్లా అంతేనా? ఇట్లా ఓకే. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక డెమో లాగా చూపిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతిదీ మెడిసినల్ ప్లాంటే అండి. ఓకే. ఇవన్నీ కూడా ఔషధ మొక్కలే. ఔషధ మొక్కలు ఉన్నాయి, ఔషధ ఆహార మొక్కలు ఉన్నాయి, నార్మల్ ప్లాంట్స్ ఉన్నాయి. పర్టికులర్లీ ఇక్కడ మొత్తం ఔషధ మొక్కలు ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే. సో వీటి వల్ల మీరు ప్రిపేర్ చేసిన మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ప్రెసెంట్? ఇవి డైరెక్ట్గా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీంట్లో కూరలు చేసుకునే ఉన్నాయి, ఔషధ ఆహారాలు. ఇప్పుడు కొండపిండి చెట్టు ఉంది. ఓకే. కొండపిండి చెట్టు అంటే కొండను సైతం పిండి చేసే గుణం ఉన్న చెట్టు కాబట్టి కొండపిండి చెట్టు ఉన్నాను. ఆ కొండపిండి ఆకును తీసుకొని మనము పప్పుల్లో వేసుకొని వండుకొని తినవచ్చును. అది ఒకప్పుడు ఆహార పదార్థమే. మనం ఆహారం ఆకుకూరలుగా తిన్నాము, కానీ దాన్ని మర్చిపోయాము కాలక్రమేణా. అది పిచ్చి మొక్క కింద, కలుపు మొక్క కింద పీకేస్తున్నాం. అవును. అట్లనే పొన్నగంటి కూర అంటారు. పోయిన కంటిని తీసుకొచ్చేదే పొన్నగంటి కూర. పోయిన కంటిని అంటే కంటి చూపు పోతే కూడా తీసుకొస్తుంది అది. సో అట్లాంటి విటమినైజ్డ్ ఫుడ్ ఉండే హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. అట్లనే నల్లేరు ఉంది, ఎముకలు గట్టిగా చేస్తుంది. తర్వాత గల్జేరు ఉంది, తెల్ల గల్జేరు ఉంది, పునర్నవ క్రియాటిన్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ కూడా కాంప్లెక్స్ మోడ్స్లో మనకి మెడిసినల్ వాల్యూస్ని అందించే ప్లాంట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మర్చిపోతున్నాము, వీటన్నిటిని ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి. ఇక్కడ మీకు సోంపు మొక్క కనిపిస్తుంది, దాన్ని బజ్జీలుగా తీసుకొని తింటుంటాం, దాన్ని చట్నీ చేసుకుంటాం. నల్లేరు అమూలకొని చూడండి, అది పచ్చడి చేసుకొని తింటాం. అది థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తుంది, మన బోన్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుంది. ఇట్లా ప్రతి ప్లాంట్కి ఒక ప్రాముఖ్యత ఉంది, ఔషధ విలువలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్ సార్. మీ పేరు? కృష్ణవేణి సార్. ఓకే. మీ పేరు? I am Jagdish. శ్రీలత. ఓకే. ఫ్రమ్ విచ్ స్కూల్ యు ఆర్? Sri విద్యారణి Vidyarani ఇంటర్నేషనల్ పార్క్. ఓకే. సో ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలు ఆ స్కూల్ నుంచే ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. ఎంతమంది స్ట్రెంగ్త్ తీసుకొచ్చారు? అరౌండ్ 300. ఓకే. 300 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఓకే. సో యాక్చువల్లీ మీరు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి ఏమని చెప్పి అవేర్నెస్ ఇచ్చారు మ్యామ్? ఇక్కడ మన పాత సంస్కృతి సంప్రదాయాలు ప్లస్ వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఎలా యూస్ చేస్తారో అవన్నీ వీళ్ళకి చూపించామని తీసుకొచ్చాము. ఓకే. సో అంటే వచ్చినప్పుడు పిల్లలు మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు ఒక పిక్నిక్ వచ్చిన ఫీలింగ్లో ఉంటారు, బట్ వచ్చిన తర్వాత వాళ్ళు బోర్ ఫీల్ అయ్యారా, ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు అందరు ఎంజాయ్ చేశారా? సో కల్చర్ గురించి, ట్రెడిషన్స్ గురించి, మన ఏన్షియంట్ పీపుల్ ఎలా ఉండేవారు అవన్నీ మీరు చూసారా? ఓకే. సో ఒక్కొక్కరు ఎవరు చెప్తారు, లైక్ వాట్ యు లెర్న్ ఫ్రమ్ దిస్ టుడే? Today we learned our old culture and how culture and tradition and some like old instruments. సో హౌ యు ఆర్ ఫీలింగ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్? అంటే మనకి ఇప్పుడు ఈ వెస్ట్రన్ కల్చర్ బాగుందా, అప్పుడు ట్రెడిషన్ కల్చరే బాగుందా? Tradition culture. అదే బాగుందా? సూపర్. సో ఇప్పుడు మీరు చూసిన ఇవి ఏమైతే ఉన్నాయో మీ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంటి దగ్గర ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేస్తారా మరి? చేస్తాం. సో అండ్ మీ స్కూల్ టీచర్స్ ఇచ్చే ఒక ఎక్సర్సైజ్ కాదు, లైక్ ఒక చిన్నది నా సైడ్ నుంచి
నేనేంటంటే మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారో ఇక్కడ వెళ్ళి ఒక డైరీలో జస్ట్ 1 or 2 pages వాట్ యూ హ్యావ్ లెర్న్. అంటే మనం డే బై డే అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మర్చిపోతాం కదా. సో మీ మెమొరీ కోసం అని మీరు పెద్దయ్యాక కూడా దిస్ మెమొరీ యూ షుడెంట్ ఫర్గెట్, రైట్? సో ఒక్కటి చిన్న ఎక్సర్సైజ్ రాసుకుని రండి. మా తరపున ఒక చిన్న గిఫ్ట్ ఏమైనా ఇవ్వండి మేడం పిల్లలకి. షూర్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఒక ఉత్సవ్ ఫెస్టివల్స్ ఏమైతే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారో డెఫినెట్గా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని లేదా మీ సిబ్లింగ్స్ని కజిన్స్ని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తీసుకురండి. ఓకేనా? చలో, థ్యాంక్ యూ, బాయ్.